కులగణనపై ఎవరికి అనుమానం వద్దు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది. చాకలి ఐలమ్మ జయంతి సభలో మంత్రి పొన్నం. కులగణనపై ఎలాంటి అనుమానాలు వద్దని, కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని, బీసీ కమిషన్ గడువు ముగిసిన వారం రోజుల్లోపే కొత్త కమిషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కులగణన పూర్తి చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వీరు ఖచ్చితంగా చేయాల్సిందే పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పటికీ బీసీలు ఎంతో అణచివేతకు గురైనారు. రాజకీయంలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ ఇప్పటికీ ఎక్కడ ఒక టెండర్లు దక్కనీయకుండా, ఒక ప్రాజెక్టులలో కాలు పెట్టనీయకుండా ఈనాడు బీసీలకు అణచివేతకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ రావాల్సిందే, బీసీ కులగణన జరగాల్సిందే. ఈనాడు యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయి దిక్కులేక దివాన లేక స్థితిలో మద్యపానానికి అలవాటు పడుతున్నారు. ఈనాడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలందరి గురించి ఆలోచించాలి, కానీ వన్ సైడ్ గా అగ్రకులాల వారి గురించి ఆలోచించడము, ఉన్నటువంటి బీసీల ఓట్లు కీలకంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అణచివేతగే దిశగా మొదలైనారు. సో ఇప్పటి నుంచో ఇదే పరిపాలన కొనసాగుతుందని ఈనాడు ఖచ్చితంగా బీసీ కులగణన జరగాల్సిందే మేము కోరుతా ఉన్నాం.